రేపే ఎగ్జామ్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టీజీఎస్డబ్ల్యూ ఆర్జేసీ సెట్ 2026 సంబంధించిన ఎగ్జామ్ అనేది 15th మే 2026 రోజు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసే మిస్టేక్ ఏంది అని చెప్పి మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్‌లీ మనకు హాల్ టికెట్స్ అనేది వెబ్‌సైట్ లోపల అవైలబుల్ ఉన్నాయి. ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర ఈ హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసి పెట్టుకోర్రి. అండ్ ఇది సాఫ్ట్ కాపీస్ అంటే వాట్సాప్ లోపల కూడా ఎవరికైనా సెండ్ చేసి పెట్టుకోర్రి. హాల్ టికెట్ మిస్ అయితే ఇబ్బంది అయితది. లోపలికైతే రానియ్యరన్నట్టు మనల్ని. ఓకేనా? అండ్ మనకి ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు అనంటే 15th మే 2026 రోజు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నట్టు. సో మనకి 10 గంటల నుండి 1 వరకు మనకి ఎగ్జామ్ అయితే ఉంటది. 10th క్లాస్ లోపల మనకి ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్‌ని బేస్ చేసుకొని మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఈ ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ షీట్ లోపల ఉంటది. ఓకేనా? ఓఎంఆర్ షీట్ అంటే ఏంది అనంటే ఇది ఓఎంఆర్ షీట్. సో మనకు ఓఎంఆర్ షీట్ లోపల మనకు ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో ఈ ఓఎంఆర్ షీట్ లోపల మనం అయితే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటది. క్వెషన్ చదవాలి, ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటదన్నట్టు. మనకి ఎగ్జామ్ పేపర్ అనేది మీరు ఏదైతే గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ గ్రూప్‌కు సంబంధించిన పేపర్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో ఎంపీసీ వాళ్ళకు, బైపీసీ వాళ్ళకు, ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీ వాళ్ళకు డిఫరెంట్ పేపర్స్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా? ఇంగ్లీష్ అనేది కామన్ ఉంటది. ఓకేనా? సో మనకు ఎంపీసీ, బైపీసీ వాళ్ళ విషయానికొస్తే ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది కామన్ ఉంటదన్నట్టు. ఓకేనా? సో మీకేందంటే ఇది ఒకసారి స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోరి. మనం బ్రీఫ్‌గా మాట్లాడుకుంటాం కాబట్టి మీ సబ్జెక్ట్‌లు ఏందనేది మీకు తెలవాలి కాబట్టి ఒకసారి ఇది స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోరి. మీరు ఏ గ్రూప్ అయితే ఆ సబ్జెక్ట్‌లు చూసుకోరి. ఓకేనా? సో ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర మీరు ఇది స్క్రీన్‌షాట్ తీసుకోరి. అండ్ దెన్ దాని తర్వాత మనకు ఎగ్జామినేషన్ విషయానికొస్తే మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ లోపల మనకు ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి ఒక మార్క్ అనేది మనకొస్తది. ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి ఒక మార్క్ వస్తది. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి మనకు నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటదన్నట్టు. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 1/4 ఆన్సర్ అయితే తీసేస్తారన్నట్టు. డిడక్ట్ చేస్తారన్నట్టు. అంటే 4 మిస్టేక్ పెట్టినామనుకో మనం. ఓకేనా? సో ఒక్క మార్క్ మనకు కట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. 4 మిస్టేక్ చేస్తే ఒక ఆన్సర్ మనకు తీసేయడం అయితే జరుగుతది. ఒక మార్క్ అయితే తీసేయడం అయితే జరుగుతదన్నట్టు. 4 రాంగ్ ఆన్సర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మార్క్. కాబట్టి ఏందంటే తెలిసినయి మాత్రమే పెట్టుర్రి. ఓకేనా? సో మొత్తానికే తెలవనియి కూడా పెడితే ఏందంటే వచ్చిన మార్కులు కూడా వాటికే ఎళ్ళిపోతాయన్నట్టు. అండ్ దాంతో పాటుగా మనకి 4 సెట్‌లలో ఈ క్వెషన్ పేపర్ ఉంటది. సెట్ ఏ, సెట్ బి, సెట్ సి, సెట్ డి అని చెప్పి. ఓకేనా? క్వెషన్‌లనేవి జంబ్లింగ్ అయితా ఉంటాయన్నట్టు. ఇది మీరు గుర్తుపెట్టుకోరి. ఓకేనా? సో మనకు ఎగ్జామినేషన్ విషయానికొస్తే హాల్ టికెట్ అనేది మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే మనకిక్కడ హాల్ టికెట్ నంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మీ నేము, మీ ఫాదర్ నేము, మీ డిస్ట్రిక్ట్, మీ జెండర్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ కమ్యూనిటీ, మీది గ్రూప్ అనేది మెన్షన్ చేస్తారన్నట్టు ఇక్కడ. ఓకేనా? సో మీరు ఏ గ్రూప్ అయితే ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల పెట్టుకున్నారో ఆ గ్రూప్‌కు సంబంధించిన క్వెషన్ పేపర్ మాత్రమే మీకు ఎగ్జామ్ లోపల ఇవ్వడం అయితే జరుగుతది. ఓకేనా? సో ఇక్కడ మనకేంది బైపీసీ అని చెప్పి ఉంది. నేను ఇక్కడ హాల్ టికెట్ చూపెట్టినా కదా! ఇందు లోపల బైపీసీ అని చెప్పి ఉంది. సో వీళ్ళకి ఏ సబ్జెక్ట్ ఉంటది? ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఓకేనా? మొత్తం 160 క్వెషన్‌లకు మనం ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటదన్నట్టు. ఈ క్వెషన్ పేపర్ అనేది మనకు మ్యాథ్స్, ఇంగ్లీషు మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్ లోపలనే ఉంటది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేది తెలుగులో కూడా వస్తదన్నట్టు. ఓకేనా? మనకేదైతే ఇంగ్లీష్ కాకుండా మిగతా సబ్జెక్ట్స్ ఉన్నాయో, ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా తెలుగులో కూడా మనకు ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. ఈజీగా మనం ఆన్సర్ చేయడానికి. ఓకేనా? సో మనకు హాల్ టికెట్ లోపల టెస్ట్ సెంటర్ అనేది మెన్షన్ చేస్తారు. అండ్ టెస్ట్ సెంటర్‌కి సంబంధించిన అడ్రెస్ అనేది మెన్షన్ చేస్తారు. ల్యాండ్ మార్క్ కూడా మెన్షన్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో మనకు టెస్ట్ సెంటర్‌కి ఎప్పుడెళ్ళాల్సి ఉంటది కదా అంటే మనం 9:30 వరకు టెస్ట్ సెంటర్‌కి ఎళ్ళాల్సి ఉంటది. మనకి ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అయితది? మనకు 10 గంటల నుండి 1 వరకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? మార్నింగ్ 10 AM టు 1 PM ఎగ్జామ్ ఉంటది. కానీ మనం ఎప్పటి వరకు పోవాలి? 9:30 వరకే సెంటర్ కాడ ఉండాల్సుంటది. ఓకేనా? 9:30 వరకు మనం సెంటర్ కాడ ఉండాలే. 10 గంటల తర్వాత మనల్ని లోపలికి అలో చెయ్యరు. ఓకేనా? 10 గంటల తర్వాత మనల్ని లోపలికి అలో జేయరు. అండ్ 1 వరకు మనల్ని బయటికి రానియ్యరు. ఓకేనా? ఎగ్జామ్ అంతా అయిపోయేదాకా మనల్ని బయటికైతే రానియ్యరు. అండ్ ఓఎంఆర్ షీట్ విషయానికొస్తే లాస్ట్ ఎగ్జామినేషన్ అంతా అయిపోయిన తర్వాత ఓఎంఆర్ షీట్ అనేది ఇన్విజిలేటర్‌కి ఇచ్చి రావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఓఎంఆర్ షీట్‌ని మనం పట్టుకొచ్చుకోవద్దు. పట్టుకొచ్చుకుంటే మనకు రిజల్ట్ అనేది రాదు. ఓకేనా? సో మనకు ఫోటో అనేది
హాల్ టికెట్ మీద ఉండాల్సి ఉంటదన్నట్టు. ఇట్లా ఒకవేళ ఫోటో అనేది మిస్ అయితే ఫోటో అనేది మనం స్టిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. స్టిక్ చేసి మీ ప్రిన్సిపల్ తోటో, గెజిటెడ్ ఆఫీసర్ తోటో సైన్ పెట్టియాల్సి ఉంటది. అండ్ ఒక జిరాక్స్ కాపీ అనేది ఇన్విజిలేటర్‌కి సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఒకవేళ ఫోటో మిస్ అయితే, ఫోటో మిస్ కాకపోతే ఏం లేదు. ఇట్లా ఇక్కడ మనకు ఫోటో ఉన్నది. ఫోటో ఉంది కాబట్టి ఏం ప్రాబ్లమ్ లేదు. ఫోటో మిస్ అయిందనుకో ఈడ ఫోటో అంటేయాల్సి ఉంటది. అంటేసి ఈడ గెజిటెడ్ స్టాంప్, సిగ్నేచర్ పెట్టియాల్సి ఉంటదన్నట్టు ఫోటో మీద. అది ఒక జిరాక్స్ తీపిచ్చి ఇన్విజిలేటర్‌కి ఇయ్యాల్సి ఉంటది. సో, లేదు అని అనుకుంటే మనకు ఫోటో ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి వస్తది కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకేనా. అండ్ మనకి వైట్‌నర్ యూజ్ చేయడము, బ్లేడ్‌లు, ఎరేజర్‌లు ఓకేనా. టాంపరింగ్ చేసుడు లాంటివి ఏం చేయొద్దన్నట్టు. వైట్‌నర్ యూజ్ చేసినా, బ్లేడ్‌లు, ఎరేజర్‌లు యూజ్ చేసినా మన ఓఎంఆర్ షీట్ అనేది కరెక్షన్ చేయరన్నట్టు. ఓకేనా. సో, అది మనకేందంటే మొత్తం కూడా కంప్యూటరైజ్డ్ ఉంటదన్నట్టు. అవి తీసుకోవు. కాబట్టి డిస్‌క్వాలిఫై చేయడం అయితే జరుగుతన్నట్టు. కాబట్టి వైట్‌నర్ యూజ్ చేసుడు అట్లాంటివి ఏం చేయకుర్రి. అండ్ హాల్ టికెట్ అనేది మ్యాండేటరీ. హాల్ టికెట్ లేకపోతే మిమ్మల్ని లోపలికి అలో చెయ్యరు. హాల్ టికెట్ ఉంటేనే లోపలికి అలో చేయడం అయితే జరుగుతది. మీరు రైటింగ్ ప్యాడ్ తీసుకపోవచ్చు. బ్లూ పెన్ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకపోవచ్చు. అండ్ దాని తర్వాత మనమైతే ఒక ఐడెంటిటీ ప్రూఫ్ కోసము మనము ఆధార్ కార్డ్ కూడా తీసుకపోతే బెస్ట్. ఓకేనా. ఆధార్ కార్డ్ ఒకటి తీసుకపోర్రి. ఒక పాస్ ఫోటో తీసుకపోర్రి. ఓకేనా. పాస్ ఫోటో తీసుకపోర్రి. అండ్ దెన్ దాని తర్వాత బ్లూ పెన్ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్. ఓకేనా. బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకపోవాలి. పెన్సిల్ అసలే తీసుకపోవద్దు. పెన్సిల్ ప్రొహిబిటెడ్. ఓకేనా. అండ్ దాని తర్వాత మనము రైటింగ్ ప్యాడ్ తీసుకపోవాలి. ఓకేనా. సో, ఇవైతే మనకు లోపలికైతే అలో చేయడం అయితే జరుగుతదన్నట్టు. హాల్ టికెట్ లేకపోతే లోపలికి అలో చేయరు. హాల్ టికెట్ అనేది మ్యాండేటరీ. హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఫోటో, రైటింగ్ ప్యాడ్, బ్లూ పెన్ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్. అండ్ దెన్ దాని తర్వాత మనకు క్యాలిక్యులేటర్లు, లాగ్ టేబుల్స్, మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఓకేనా. ఈ లూజ్ పేపర్లు ఏం కూడా లోపలికి అలో చేయరు. ఓకేనా. సో, మనం పట్టుకపోవాల్సింది ఒకటే. ఏంటిది? రైటింగ్ ప్యాడ్, పెన్ను ఇవి మాత్రమే లోపలికి అలో చేస్తారు హాల్ టికెట్. ఓకేనా. సో, అడిషనల్‌గా ఏందంటే మనం ఫోటోను, ఆధార్ కార్డ్ పట్టుకపోతే సేఫ్ సైడ్‌లో ఉంటాం అన్నట్టు. ఓకేనా. సో, ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను. మనకు మార్క్స్ విషయానికొస్తే నెగెటివ్ మార్కింగ్ ఉంది. కాబట్టి మనం 4 తప్పు ఆన్సర్‌లు పెడితే మనకు ఒక మార్క్ అనేది కట్ అయితది. దాన్ని మీరు గుర్తుపెట్టుకోర్రి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకు ఎగ్జామినేషన్ సెంటర్‌కి ఎంత అడ్వాన్స్‌గా పాసిబుల్ అయితే అంత అడ్వాన్స్‌గా ఎళ్ళడానికి ట్రై చేయండి. లేట్‌గా ఎళ్తే మనల్ని ఎగ్జామినేషన్ సెంటర్‌కి అలో చెయ్యరు. ఓకేనా. సో, ఇది మన ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఓఎంఆర్ షీట్ విషయానికొస్తే ఓఎంఆర్ షీట్ అనేది ఇట్లుంటది బ్రో. ఓకేనా. సో, ప్రతిసారి మీరేం చేస్తారంటే 160 క్వెషన్‌లు ఇచ్చిర్రు. నువ్వు ఏ క్వెషన్ ఎప్పుడైనా ఆన్సర్ చేయొచ్చు. మన ఇష్టం. మీరేం చేస్తారంటే క్వెషన్ నంబర్‌ని చదవాలి. క్వెషన్ నంబర్‌ని చదవాలి. ఆన్సర్ ఏదైతే ఆ ఆన్సర్‌కి బబ్లింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇట్లా మనం బబ్లింగ్ అయితే చేయాల్సి ఉంటది. సో, ఇది మ్యాండేటరీ. మీరు క్వెషన్ నంబర్‌ని చదవాలి. క్వెషన్ నంబర్‌ని చదివి బబ్లింగ్ చేయాలి. మనం మిస్టేక్ చేసినామనుకో మనకు నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంది. మీరు ఒక క్వెషన్‌ని చదివి ఒక క్వెషన్‌కి బబ్లింగ్ చేస్తా అంటే మిస్టేక్ అయితది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో, బబ్లింగ్ అనేది ఎట్లా చేస్తే కరెక్టు అనంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఒకవేళ ఆన్సర్ ఏ అయిందనుకో సో, ఇట్లా బబ్లింగ్ చేయాలి. బి అయితే ఇట్లా బబ్లింగ్ చేయాలి. సి అయితే ఇట్లా బబ్లింగ్ చేయాలి. డి అయితే ఇట్లా బబ్లింగ్ చేయాలి. అట్లా మనం బబ్లింగ్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఇట్లా రైట్ పెట్టడము, ఇట్లా రాంగ్ పెట్టడము, సగం బబ్లింగ్ చేసి వదిలిపెట్టడము, ఇట్లా బబ్లింగ్ చేయడము, ఒకటే క్వెషన్‌కి రెండిటిని బబ్లింగ్ చేయడం లాంటివి చెయ్యొద్దు. ఓకేనా. బబ్లింగ్ అనేది ఎట్లా చేయాలి కదా అంటే మనం ఇట్లా బబ్లింగ్ అయితే చేయాల్సి ఉంటది. ఓకేనా. ఆన్సర్ 1 అయిందనుకో 1ని బబ్లింగ్ చేయాలి. 2 అయితే 2ని బబ్లింగ్ చేయాలి. సో, ఇట్లా మనమైతే బబ్లింగ్ చేయాల్సి ఉంటది. బబ్లింగ్ చేస్తే మనకు కంప్యూటర్ అనేది ఏం చేస్తది కదా అంటే మీరు బబ్లింగ్ ఎట్లా చేసిర్రు అనే దాన్ని బట్టే మనకు ఎవాల్యుయేషన్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఇట్లా మీరు ఈజీగా బబ్లింగ్ చేసేసేయండి. అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. అండ్ ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర ఎగ్జామినేషన్ సెంటర్‌కెళ్ళండి. నెగెటివ్ మార్కింగ్ ఉంది. అది మీరు గుర్తుపెట్టుకోరి. సో, ఇది ఇన్ఫర్మేషన్. అండ్ ఇఫ్ మన కంటెంట్ నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.